జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో జరుగుతున్నటువంటి ఆయుధ చండీ యాగం, ఈ యాగంలో ఈరోజైతే అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 గాజుల అర్చన కార్యక్రమం జరుగుతుందండి. ఆ వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యం అండి ఇది. ఆయుధ చండీ యాగం మన ఆదిలాబాద్ పట్టణంలో జరగటం మనమందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం. కానీ విని ఎరగని రీతిలో అంబరాన్నంటిన సంబరంలా ఈ ఆయుధ చండీ యాగం అనేది మనకి డిసెంబర్ 22 నుంచి జనవరి 6వ తేదీ వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాగశాల. ఇక్కడ ప్రతి నిత్యము కూడా 600 మంది వేద పండితులు కంటిన్యూగా ఈ యజ్ఞం అనేది జరుపుతున్నారండి. మనకి ఈ ప్లేస్కి వస్తే గనక ఇదంతా చూడటానికి 2 కళ్ళు చాలవు. ఇక్కడ నుంచి వెళ్ళటానికైతే అస్సలు మనసు ఒప్పదండి. మన ఆదిలాబాద్ జిల్లా మనం చేసుకున్నటువంటి పుణ్యం అండి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ఆదిలాబాద్ పట్టణంలో జరగటం. ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ హోమంలో పాల్పంచుకోవడానికి అవ్వదండి. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఎంతోమంది తమ వంతుగా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సేవను అయితే చేస్తున్నారండి. ధన రూపేణ, వస్తు రూపేణ, ద్రవ్య రూపేణ అన్ని రకాలుగా కూడా ఇక్కడ విరాళంగా ఇస్తున్నారు. ఇంకా చాలామంది అయితే వాలంటీర్స్గా వచ్చేసి తమకు తోచిన సేవను పరమాత్మునికైతే సమర్పించుకుంటున్నారు. మనమందరం కూడా ముందుగా అయితే శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారికి కోటి ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఆ స్వామివారి వల్లే మనకి అదృష్టం దక్కింది. అమ్మవారి దగ్గర వేసి ఆ యొక్క దాంట్లోకి మహాకాళి అమ్మవారిని ఆవాహన చేసినట్టుగా, ఆ రూపంలోకి మహాకాళి అమ్మవారిని ఆవాహన చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. మరణ అందరూ కూడా అక్షర పుష్పాలు చేతిలో తీసుకోండి. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసుకుంటున్నాము. అందరూ కూడా అక్షర పుష్పాలు చేతిలో తీసుకోండి. Jai
అక్షర పుష్పాలు చేతిలో తీసుకొని మహాసరస్వతి అమ్మవారిని ఆవాహన చేస్తున్నట్టుగా భావిస్తూ నమస్కారం చేసుకున్నాం. ఓం మేధాదేవి నమస్తేరా నమస్తస్యై 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 నమో నమః అందరూ కూడా అక్షర పుష్పాలు చేతిలో తీసుకున్నాం. అక్షర పుష్పాలు తీసుకుని అమ్మవారి నమస్కారం చేసుకుంటున్నాండి. అందరూ కూడా మరలా అక్షర పుష్పాలు చేతిలో తీసుకోవడం. ఓం శ్రీ హ్రీం శ్రీం కాళే కమలాలయే ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః దుర్గే సదా అమ్మవారి దగ్గర కొంచెం పువ్వుగా ఉన్నాయి, అమ్మవారు ఉన్నాయి, నీరు చూసి పక్కన విడిచిపెట్టేసేయండి. శ్రీం హ్రీం శ్రీం కాళే కమలాలయే ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం జయ మహాలక్ష్మీ నమః. మనకు అనువాదాలు చెప్తారు. అనువాదాలు చెప్పారు ఆదికి సంధ్యాకాలం విష్ణు గారు సంధ్యాకాలం ఉదయం సంధ్య చేసినప్పుడు సాయంత్రం కార్యక్రమం చేసినా విష్ణుమూర్తే ఉంటారు. కాబట్టి అంతకన్నా గొప్ప కథ ఇంకోటి లేదు. కలికాలంలో హరి యొక్క గుణగణాలతో చెట్టు ధరించడానికి అన్నా గొప్పది ఇంకొకటి లేదు. వారి యొక్క సంతానంలో
ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క యజ్ఞయాగాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క యజ్ఞానికి ఈరోజు 6వ రోజు వచ్చేది. 6వ రోజు సాయంత్రం చేసుకుంటూ ఉన్నాము. ఇంకొక 10 రోజుల్లో ఈ యొక్క యజ్ఞం సంపూర్ణమై 10వ రోజు మహాపూర్ణాలు చేసుకుంటాము. అందులో మనం అక్షంలోకి వెళ్తాము. అందరూ కూడా అమ్మ నేను ముందు దీపాలను సిద్ధం చేసుకోండి. అలాగే అర్చన చేసుకోవడానికి పూజ చేసుకునే వాళ్ళకి పూజ చేసుకునే వాళ్ళకి ఎవరైతే పూజ చేసుకున్నారో ఇదండి ఆదిలాబాద్లో జరిగినటువంటి అమ్మవారి లక్ష గాజుల అర్చన కార్యక్రమం. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆదిలాబాద్ పట్టణం ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీ పాయల్ శంకర్ గారు కూడా విచ్చేశారండి. ఈ చండీ యాగానికి తన వంతు కృషిని అయితే తప్పకుండా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మహిళా మనులందరూ కూడా ఎంతో ఓపికగా, ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా కూడా అమ్మవారి లక్ష గాజుల అర్చనను తిలకిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి లక్ష గాజులతో అర్చన చేస్తున్నారు కదండి. మరుసటి రోజైతే ఈ గాజులన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకు అందేలా ఇక్కడ కమిటీ వాళ్ళు అవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారండి. చండీ హోమంలో అనునిత్యం సాయంత్రము దేవతల కళ్యాణ మహోత్సవాలని జరుగుతున్నాయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత వీడియోలో నేను వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అది కూడా ఈ చండీ యాగంలో భాగంగానే జరిగిందండి, అది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.